సివిల్స్ అభ్యర్థులకి 1,00,000 ఆర్థిక సాయం అందించారు రేవంత్. నిరుద్యోగ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపుతామని, త్వరలో మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం చెప్పారు. యూనివర్సిటీలకి వీసీలను కూడా నియమిస్తామన్నారు. ఇక హైడ్రా పనితీరుని ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు పొన్నం. ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపులు ఉండవని మంత్రి చెప్పారు. చెరువుల పరిరక్షణకి సీఎం ప్రయత్నిస్తున్నారని, హైడ్రాపై అసద్ వ్యాఖ్యలు సరికాదని కోదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అభివృద్ధితో పాటు సంక్షేమం తమ లక్ష్యమన్నారు నారాయణ. రాష్ట్రం లోటు బడ్జెట్తో సతమతమవుతోందని మంత్రి తెలిపారు. ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రానికి పరిశ్రమలు రావాల్సిందని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. రాత్రి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లబోతున్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇక తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ దుమారం రేపుతోంది. నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధుల్ని కొల్లగొట్టినట్లు సిఐడి గుర్తించింది. ప్రజల సొమ్మును లూటీ చేసిన 28 ఆసుపత్రులపైన సిఐడి కేసులు పెట్టింది. ఇప్పటికీ 4గురిని అరెస్ట్ చేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ బీజేపీలో టికెట్ల గొడవ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 16 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ సర్దుబాటు చర్యలు కొనసాగిస్తున్నాయి. రేపటితో తొలి విడత నామినేషన్ల గడువు ముగుస్తుంది.